హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఫైనలీ ఇది మొత్తం సామాన్ తెచ్చేసానండి. ఇప్పుడు మొత్తం క్లియర్గా జమ చేసేస్తున్నాను. ఈ అల్మార్లో పెట్టాలి అక్కడ వస్తువులు పెట్టేస్తున్నాను. మొత్తం ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇదే లాస్ట్ వీడియో. మొత్తం ఈ రోజుకి కంప్లీట్ అయిపోద్ది. ఇవన్నీ ఎన్ని బరువులు ఉంటాయి తెలుసా? ఎంతంత బరువు ఇది పై నుంచి నేను తీసుకొచ్చానండి. చూసారుగా, దీనికి నేను బరువుకి చేతికి కట్టుకున్నాను, బరువు ఎత్తకుండా. ఏం చేయాలో తప్పదు. ఇవన్నీ కొన్ని పెడుతున్నాను. సామాన్లన్నీ మొత్తం సెట్ చేసేస్తా. లాస్ట్ దాకా చూసేయండి వీడియో, ఓకేనా? ఇవి పైకి ఎక్కించాలండి. ఇది ఎంత బరువు తెలుసా? ఇది చేతిలోని తీసుకొని దాని మీద ఎక్కి దాని మీద ఫస్ట్ దీని మీద పెడతాను, మళ్ళీ దాని మీద పెట్టి మళ్ళీ దానిపైన పైగా పెడుతున్నాను. చూసారు కదా, నా వీడియోతో నేను పెడుతున్నాను. చూసేయండి, నా కష్టం చూసేయండి ఎలా ఉందో. చూసారు కదా, ఇవన్నీ పెట్టాలి. పెట్టిన తర్వాత మొత్తం మీకు క్లియర్గా నీట్గా చూపించేస్తా ఎక్కడెక్కడ ఏమేమి సామాన్ పెట్టాననేది. ఫైనలీ ఇలా వచ్చేసిందని ఇంకా నా రూమ్లో కూడా మీకు చూపిస్తాను. ఏమేమి సామాన్లు కింద తెచ్చాను, నా రూమ్ ఎంత ఖాళీ అయిందనేది. ఇంకా మా మేడం చెప్తుంది, కిచెన్లో రూమ్ సామాన్లు ఉన్నాయి కదా, కొంచెం అది కూడా చూసి వాడిన వస్తువులు ఇక్కడ పెట్టాలి అని చెప్పింది. ఇంకా మా మేడం చూస్తే ఇంకా తేవాలి. ప్రస్తుతానికి చూసారు కదా, పైన కనిపిస్తుంది కదా, పైన ఇలా సెట్ చేసేసాను. చాలా పైన అండి, చూసారు కదా ఎన్ని ఉందో మీరే లెక్కేసుకోండి. ఇక్కడ నుంచి నాకు చేయి పెట్టినా కూడా మొత్తం చాలా నాకన్నా 2 రెట్లు ఉన్నాయండి. అది దాని పైకి ఎక్కాలి. ఇదేంటంటే వాషింగ్ మిషన్, బట్టలు ఉతికేటవన్నీ సామాన్లు. ఇది కూడా బట్టలు తెచ్చేసాను. ఫ్యాన్ కూడా తెచ్చేసాను. బట్టలకి పైన బట్టలు ఉతికి ఇక్కడ ఆరే నాటికి. ఇంకా పైన ఏంటంటే ఇది సాఫర్ పోయేటప్పుడు ఏంటంటే ఇవి బ్లాంకెట్లు, ఇవి హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా కావాలంటే ఇవి చలికాలం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది వాడరు. ఇంకా చలికాలంగా ఇంకా మళ్ళీ దింపాలి నేను పైనుంచి. ఇంకా పైన మొత్తం ఉండి చూశారు కదా, ఇంకా అవి చాయ్ కావాలి తీసుకుని పోయేది మొత్తం దాంట్లోనే ఉన్నాయండి. చూసేయండి ఎలా ఉందో. చూశారు కదా, నా కష్టం చూశారు కదా ఎలా ఉందో. ఇలా ఉంటే మా కష్టాలు గల్ఫ్ కంట్రీలో. ఏదో మీకోసం పోయినట్టు అని చెప్తారు, మళ్ళీ కాదండి, నా కోసం పోయాను. నా కష్టం నేను చెప్పుకుంటున్నాను.
కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఏసీ కూడా ఉంది కానీ వేయలేదు నేను. పైన లైట్ ఏదో ఉండాలి. ఇక్కడ కెమెరా పెడతా అంటా ఉన్నది, తెలీదు. ఇంకా నేను బట్టలు పైన ఉతికి ఇంకా కింద తెచ్చి ఇక్కడ ఆరబెట్టాలి. చూసండి ఎలా ఉందో, చూసారు కదా. మెల్ల నాకు ఇది కచ్చిప్ అలాగే పెట్టేశాను నేను, ఎందుకంటే పనులకి ఇది ఒక అలవాటు. క్లీన్ చేసేదాన్ని ఇక్కడ హ్యాండ్ పైన ఇలా వేసుకొని క్లీన్ చేస్తా అనేది. చూసారు కదా. ఇదేంటంటే కింద కరెంట్ సామాన్లు అండి. ఇక్కడ కరెంట్ సామాన్లు, లైట్లు అవన్నీ దానిలో పెట్టేశాను. ఈ బాక్స్ చూడండి ఎంత పెద్దది ఉందో, దూరం చూసి చిన్నది కనిపిస్తుంది కదా. ఇంకా ఇదేంటంటే 50 కేజీల బియ్యంది. ఇంకా అదొకటి. ఇది మన కార్ సామాన్, మా సార్ది కార్ సామాన్ కూడా ఇక్కడే పెట్టేశాను. ఇంకా మా సైకిల్, మా బాబు సైకిల్ ఇది. ఫైనలీ అయింది. ఇవి కూడా మనకు అంటే యూస్ఫుల్గా తెచ్చిపెట్టుంది మొత్తం. ఓకేనా, ఎలా ఉందో కామెంట్ పెట్టేయండి. ఇంకా ఉన్నాయని ఇంకా తేవాలండి. నా రూమ్ కూడా చూపించబోదండి ఎంత ఖాళీ అయిందో మీకు. ఓకేనా, రండి వెళ్దాం నా రూమ్కి. చాలా వేసేసారు. ఎండ ఎక్కువ ఉందని చూసారు కదా. ఎండ ఎక్కువ ఉందని బయట నుంచి ఇటు నుంచి తిరిగి రావాలి కదా. మా సార్ ఉండేసి బయట నుంచి వద్దులే, ఇటు నుంచి లోపల నుంచి పో సామాన్ అన్నాడు. లోపల నుంచి ఇలా తెలుసు కదా అడ్డదారు ఉందండి అని, ఇప్పుడు వద్దులే. వీళ్ళు క్లీన్ చేశారు మొత్తం సామాన్లు, అంటే వాళ్ళు వీళ్ళు క్లీన్ చేస్తున్నారు అక్కడ పనోళ్ళు. మళ్ళీ నాకు ఏమైనా తిట్టుకుంటారు. అది కేమో. ఇదేంటంటే మీకు వీడియో పెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడ ఇంకా సామాన్లు ఇంకా రెడీ చేస్తున్నాయి. ఇవి కూడా చాలా పని చేస్తున్నారని చేయనివ్వండి. మొత్తం వీళ్ళకి ఏమన్నా చేయించుకుంటారు పనులు, మాకే ఇక్కడ మేమే ఇక్కడ మొత్తం కష్టపడేది కదా. మేమే తీసి సామాన్లు బట్టి తీసుకురావాలి. అది కూడా నేను ఉపవాసం ఉన్నాను. అబ్బా వీళ్ళు అస్సలు ఒప్పుకోరు. కింద నుంచి ఇలా అయినా వెళ్ళొచ్చు, ఈ తలుపు నుంచి. నేను సామాన్ ఇలా తీసుకెళ్ళాను, వచ్చేటప్పుడు ఇలా వచ్చాను. ఇప్పుడు పైకి వెళ్తున్నాను. నా రూమ్ చూపిస్తా. మొత్తం సామాన్ ఖాళీ. చూసారు కదా. మొన్న ఇవి ఉన్నాయి. ఇవి ఏంటంటే సాఫర్ పోయేది, అంటే బయట వీళ్ళు జర్నీ పోతాలో అవి సామాన్లు ఉన్నాయి అంతే. ఇంకా నా మంచం ఏముంది లేదు, చాలా ఫస్ట్ చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం లేదు. ఇంకా మొత్తం ఇవి క్లీన్ చేయాలి ఇప్పుడు. క్లీన్ చేసి మొత్తం ఇది నా ఒక సూట్ కేసు, ఇది నా సమయం, ఇది ఉండే అంతే. ఫ్యాన్కి మొత్తం పంపించేసా. ఇంకా మొత్తం నా రూమ్ సెట్ చేయాలి. నా రూమ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చేసాను, నేను రూమ్కి వచ్చేసాను. ఇంకా కిచెన్లో పని ఉందో చూసారు కదా, ఎంత పని ఉందో కిచెన్లో. అంట్లో బొచ్చులు ఇవన్నీ ఎలా ఆడంటే ఆడ పడేసిపోయాను మొత్తం. ఇవి మొత్తం క్లీన్ చేయాలి. ఇవి క్లీన్ చేసేసరికి ఇంకంతే అయిపోతుంది నా పని. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, లైక్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండు